ఈ వారంలో సంధ్య దొరుకుతుందిగా, అప్పుడు చెప్తా నీ పని. పోలీసులు వస్తున్నారు, వీడి సంగతి తర్వాత చూసుకుందాం. కొంతమంది ఎదవలు నన్ను చంపాలని చూశారు. నాకు తగలాల్సిన కత్తి పట్టుకుని చేతులు ఎలా చేసుకుందో చూడు. అమ్మ కాబోతుందని తెలిసి ఎలా పంపించగలిగావు? రఘు, నానా, రఘు, రఘు, నానా. రఘు, రఘు, నానా, రఘు.
తలుపులకు తాళం కూడా వేయకుండా ఎక్కడికి వెళ్ళుంటారమ్మా? అదే అర్థం కావట్లేదురా. రఘు, నానా రఘు, నానా రఘు, ఏమైంది నానా? రఘు, ఏమైంది రఘు? నానా నానా ఏమైంది నానా? జీకే అమ్మా ఒళ్ళంతా కాలిపోతుందమ్మా. రూమ్ లోకి తీసుకెళ్దాం పదరా. ఏమైంది నాన్న మీకు? ఇంత జ్వరం పెట్టుకొని అసలు మంచం ఎందుకు దిగారు? అది టాబ్లెట్ వేసుకుందామని లేచాను. మంచినీళ్ళు లేవు. అందుకని వంటింటి దాకా వెళ్ళి నీళ్లు తీసుకుంటుంటే కళ్ళు తిరిగి. ఒక్క ఫోన్ చేయొచ్చు కదా. మేమెవరం లేవనుకున్నావా? ఇంతకాలం దూరం పెట్టావు, ఇంకా దూరంగా పెట్టాలా? నాన్న అసలు ఇక్కడ ఉండటం ఏంటి నాన్న? పదండి మన ఇంటికి వెళ్దాం. లేదురా, సమీక్ష వస్తుంది. నేను ఇక్కడే ఉండాలి. తన కోసం మీరు ఇంకా ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉండాలా నాన్న? మీరు ఎంత ప్రేమను పంచినా తనకు అర్థం చేసుకునే మనసు లేదు. అందుకే వెళ్ళిపోయింది, తిరిగి రాదు. నిజంగా మీకోసం రావాలి అనుకుంటే వస్తుంది నాన్న. వచ్చిన మనిషి ఇక్కడ లేరని తెలిస్తే ఆ ఇంటికి రాదా? వస్తుంది నాన్న. అనవసరంగా మీరు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది నాన్న. చూడు రఘు, ఒకప్పుడు మనం వీడిని పట్టించుకోకపోయినా తను ఈరోజు మన కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో చూడు. కనీసం వీడి కోసమైనా నువ్వు రావాలి. నాకు సేవలు చేయడానికి నేను మీకేం చేశానని? అలా ఆలోచిస్తే అది స్వార్థం అవుతుంది. బిజినెస్ చేసేవాళ్లే మనకి లాభం ఏంటని ఆలోచిస్తారు. ఇది అనుబంధం. దీనికి లాభ నష్టాలు, స్వార్థాలు ఇవేవీ ఉండవు. చూడండి నాన్న, ఇంతకాలం మీరు మాకు దూరంగా ఉన్నారని ఇప్పుడు నేను మిమ్మల్ని దూరంగా పెట్టలేను. ఆ రోజు మీ పరిస్థితులేంటో, ఎందుకలా ఉన్నారో కూడా నేను అడగడం లేదు. కనీసం సమీక్ష ఉన్నా, వాళ్ళ బామ్మైనా ఉన్నా మీరిక్కడ ఉండడంలో అర్థం ఉంది. ఎవరూ లేకుండా మీరుంటే చూసి మేం తట్టుకోలేం నాన్న. సరే, మీరు రావద్దు, మేమే వచ్చి ఇక్కడ ఉంటాం. అంతేగాని ఇలా మిమ్మల్ని ఒంటరిగా వదిలి మేం వెళ్ళలేము. చూడు రఘు, ఈ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఒకప్పుడు గౌరి కోసం వెళ్తానన్నావు, ఒప్పుకున్నాను. ఆ తర్వాత సమీక్ష కోసం బతుకుతాను అన్నావు, సరే అన్నాను. ఈ రోజు అందర్నీ కాదని ఒంటరిగా ఉంటాను అంటున్నావు. దీనికి మాత్రం ఒప్పుకోను. మన పిల్లలున్నారు, రేపో మాపో సంధి వస్తుంది. తను అందరికంటే ఎక్కువ కష్టాలు పడింది. తనకి తండ్రి ప్రేమను అందించాలి కదా. తనకి అమ్మ, నాన్న, అన్న, అక్క అందరూ కలిసి ఒక కుటుంబంలా కనిపించి ఆహ్వానించాలి కదా. అది మన ధర్మం కాదా? అందుకే వెళ్దాం పద.
నాన్న, నేను చాలా మొండివాణ్ణి అని అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఆ మొండితనంతోనే చెప్తున్నాను. నువ్వు వస్తున్నావు అంతే. అది కాదురా, నేను అవన్నీ చెప్పేది చెప్పొద్దు నాకు. రా వెళ్దాం పద. నమస్తే డాక్టర్. నమస్తే. కూర్చోండి. కూర్చోమ్మా. ఏమైంది? అది చేతులు కట్టేయాయి. రాత్రి వస్తుంటే దారిలో ఓ చోట కట్లు కట్టించాను. మీరు ఒకసారి చూడండి. అలాగే. రామ్మా. సిస్టర్. కూర్చో. కొద్ది రోజులు డ్రెస్సింగ్ చేస్తే తగ్గిపోతుంది. ఇదిగో ఈ మందులు వాడండి. డాక్టర్, తను అమ్మ కాబోతుంది. ఈ మందులు వాడితే పర్లేదా? అవునా? ఆ మాట ముందు చెప్పాలి కదయ్యా. ఏం మొగుడువయ్యా నువ్వు? అరే, కడుపుతో ఉన్న భార్యని ఇలాగా చూసుకునేది. అదిటివ్వు. ఇంకా నయ్యం, ఇప్పటికైనా అడిగావు. ఈ మందులు వాడాక అడిగావు కాదు. ఇదిగో ఈ మందులు మార్చాను, ఇవి వాడండి. అసలు ఈ టైంలో ఎలా చూసుకోవాలో తెలుసా? పెళ్లి చేసుకోగానే సరికాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. అది కాదు డాక్టర్. ఏది కాదు? మాట్లాడకింకా. అసలే ఆ అమ్మాయిలో బ్లడ్ సరిగా లేదు. ఈ టైంలో చేతులు కట్టయితే ఎలా? ఇప్పుడే చెప్తున్నాను, ఆ అమ్మాయికి డెలివరీ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి నెల చెకప్కి రావాలి, అర్థమైందా? అలాగే డాక్టర్. తీసుకుని వెళ్ళండి. మంచి పళ్ళు అవి ఇవ్వండి, బలమైన తిండి పెట్టండి. ఇంక వెళ్ళండి. ఉంటామండి. నమస్తే. నమస్తే. మంచిదమ్మా. రా గౌరీ. గౌరీ గౌరీ, వద్దు వద్దు వద్దు. నాకు కావాలి. వద్దమ్మా, వద్దు. నేను కొంటాలే అమ్మా. నిజంగా కొంటావా? నిజంగానే కొంటాను. ఇన్ని కావాలి నాకు. అన్నీ కొంటాను. అన్ని నాకే. అన్నీ నీకే. నీకేం పెట్టను పో. సరే పద.
ఆంటీనా అమ్మాయా అర్థం కావడం లేదే. చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఈ సంజయ్ గారు వచ్చేలోగా టైం పాస్ చేయడానికి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మేడం, మీరు అక్కడ షాప్ దగ్గర డబ్బులు ఇస్తూ ఈ 500 నోట్ కింద పడేసుకున్నారు. ఇద్దామని వచ్చాను, తీసుకోండి. ఆహా, నాది కాదండి. థ్యాంక్స్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నన్నా? ఓ థ్యాంక్స్. మీరు ఎక్కడో చూసి నన్ను గుర్తుపెట్టుకున్నారంటే నిజంగా మీరు గ్రేట్. ఓ బై మీరు ఏ కాలేజ్? నేను కాలేజా? నాకు కాలేజ్ అయిపోయిన కూతురుంది. ఓ అలాగా? మీరు అలా కనిపించలేదు, అందుకే అడిగాను. వస్తానండి. ఆ, సరేనండి. అమ్మాయి అనుకున్నాను, ఆంటీనా? మొత్తానికి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎవరై ఉంటారు? ఎక్కడో చూశాను. బాగా పరిచయమైన మొహంలా ఉందే. సంధ్య ఏంటి పెళ్లి చేసుకోవడం? ఇదిగో, తను ఇష్టపడిన వ్యక్తితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. తను తన భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నానని మెయిల్ పెట్టి. అతనేనా? మరి అతను ఇక్కడెందుకున్నాడు? ఉషా, 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 అమ్మా, బెడ్రూమ్ లో ఉన్నాను. ఏమైందే? ఏం లేదు మమ్మీ, గుడికి వెళ్తూ కింద పడ్డాను, చర్మం లేచింది, దానికే కట్టు కట్టారు అంతే. మరి నాకు చెప్పలేదే? ఇంత చిన్నదానికి ఎందుకని కంగారు పడతావని నేనే చెప్పొద్దన్నాను. ఇది పెద్ద విషయం కాదులే, వదిలే. మీ అత్తయ్య ఏది? సూపర్ మార్కెట్ కి వెళ్ళొస్తానని వెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తుందిలే. ఉషా, సంధ్య ఎక్కడికెళ్ళింది?